మద్యం షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మద్యం షాపునకు అనుబంధంగా ఓ పర్మిట్ రూమ్ తయారైంది. ఇక బెల్ట్ షాపుల సంఖ్య 40,000 దాటింది. ఒక్కో బెల్ట్ షాపు అనాధికార పాటల్లో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు పలికిందని వార్తలొచ్చాయి. బెల్ట్ షాపుల కేటాయింపులోని 4,000 నుంచి 5,000 కోట్ల మేరకు అనాధికారిక డీల్ కనపడుతుంటే ప్రభుత్వానికి పెరిగిన ఎక్సైజ్ ఆదాయం కేవలం 3,800 కోట్లు మాత్రమే. ఇక ఈ 40,000 పైచిలుకు బెల్ట్ షాపుల్లో అమ్మిన సరుకెంత, వచ్చిన ఆదాయం ఎంత? 4,400 మద్యం దుకాణాల్లో వాటికి అనుబంధంగా కొత్తగా వెలిసిన పర్మిట్ రూముల సౌకర్యంతో పెరిగిన అమ్మకాలెన్ని, వచ్చిన ఆదాయం ఎంత? మద్యం దుకాణాలు, పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు, బార్లు రౌండ్ ది క్లాక్ చేస్తున్న వ్యాపారం వల్ల పెరిగిన ఆదాయం ఎంత? ఇదంతా ఎవరి జోబీల్లోకి వెళ్తున్నది? లేని స్కామ్పై నెలల తరబడి చేసిన దుష్ప్రచారం తర్వాత ఇప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు చల్లగా ఆదేశాలు ఇవ్వడం వెనుక రహస్యం ఏమిటి? ఆధారాలు తుడిచేశారని ఈనాడు దర్యాప్తు ఇప్పుడిప్పుడే పూర్తి కాదని ఆంధ్రజ్యోతి రాయడం వెనుక మర్మం ఏమిటి? ఇప్పుడు నడిపిస్తున్న విశృంఖల అవినీతి బయటకు వస్తుందేమోనని భయపడుతున్నారా? కేవలం 24% పెరుగుదలనే నమోదు చేసిన ఎక్సైజ్ ఆదాయం తీగ అవినీతి డొంకను కదిలించింది. సంపద సృష్టికర్తగా స్వీయ కీర్తనలు చేసుకొని ఎల్లో మీడియా కితాబులు అందుకునే చంద్రబాబు తొలి ఏడాది పాలనలో రాష్ట్ర సొంత వనరుల ద్వారా పెరిగిన ఆదాయం కేవలం 3.8% మాత్రమే. అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం 13.76% పెరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం 12% పెరిగింది. అప్పుల్లో మాత్రం 30% అదనంగా చంద్రబాబు ప్రభుత్వం హైజంప్ చేసింది. ఇది బడ్జెటరీ అప్పుల సంగతే.